హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మధు స్మార్ట్ ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఇప్పుడు మే 1, 2021కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ నేర్చుకుందాం. ఫస్ట్ క్వశ్చన్, మౌంట్ మెరైన్ పవిత్ర స్థలం ఏ దేశంలో ఉంది? ఆన్సర్ సి, ఇజ్రాయిల్లో ఉంది. కీ పాయింట్స్ చూస్తే క్రీస్తు శకం 2వ శతాబ్దం నాటి మత గురువు రబ్బీ షిమోన్ బార్ యోహై సమాధి ఉత్తర ఇజ్రాయిల్లోని మౌంట్ మెరైన్లో ఉంది. యూదుల పండుగ లాగ్ బౌమర్ పండుగ సందర్భంగా వేలాది మంది యూదులు మెరైన్కు ప్రార్థనల కోసం తరలివచ్చిన సమయంలో జరిగిన తొక్కిసలాటలో 44 మందికి పైగా మృతి చెందగా పలువురు గాయపడ్డారని హిబ్రూ మీడియా తెలిపింది. ఈ ఘటనలో 38 మంది మృతి చెందారని రెస్క్యూ సర్వీసెస్ ధృవీకరించింది. దుర్ఘటనను ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అతిపెద్ద విషాదంగా పేర్కొన్నారు. నెక్స్ట్ క్వశ్చన్, అమెరికా దేశ అధ్యక్షుడు జో బైడెన్ అధికారం చేపట్టి ఎన్ని రోజులు పూర్తయిన నేపథ్యంలో ఆ దేశ కాంగ్రెస్లో మొదటిసారి మాట్లాడారు? ఆన్సర్ బి, 100 రోజులు పూర్తయిన సందర్భంగా. కీ పాయింట్స్ చూస్తే అమెరికా దేశ అధ్యక్షుడు జో బైడెన్ అధికారం చేపట్టి 100 రోజులు పూర్తయిన నేపథ్యంలో ఆ దేశ కాంగ్రెస్లో మొదటిసారిగా మాట్లాడారు. అమెరికా పునర్నిర్మాణం కోసమంటూ, కార్మికుల సంక్షేమం, విద్య కోసమంటూ $1.8 ట్రిలియన్ ప్యాకేజీని ప్రకటించారు. ఉద్యోగ కల్పనకు విధానాల రూపకల్పన, ప్రస్తుతం ఉన్న విధానాలలో మార్పులు చేస్తామన్నారు. సాధారణంగా 1600 అతిథుల మధ్య జరగాల్సిన కార్యక్రమం కోవిడ్ నిబంధనల వల్ల 200 మందితో నిర్వహించారు. చరిత్రలోనే మొదటిసారిగా 2 మహిళలు అమెరికా కాంగ్రెస్లో అధ్యక్షుడి వెనుక సీట్లలో కూర్చుని ఉండగా అధ్యక్షుడు ప్రసంగించారు. బైడెన్ తన ప్రసంగానికి ముందు ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్, స్పీకర్ నాన్సీ పిలోసీలకు ధన్యవాదాలు తెలిపారు. నెక్స్ట్ క్వశ్చన్, తూర్పు చైనా సముద్రంలోని ఏ ద్వీపాన్ని చైనా సర్వే చేసింది? ఆన్సర్ సి, షెంకాకు ద్వీపం. తూర్పు చైనా సముద్రంలోనే షెంకాకు ద్వీపాన్ని చైనా సర్వే చేసింది. వివాదాస్పద షెంకాకు ద్వీపాన్ని సర్వే చేయడం ద్వారా చైనా ఉద్రిక్తతలను పెంచుతున్నది. తమకు చెందిన ద్వీపాన్ని సర్వే చేపట్టడం పట్ల జపాన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ద్వీపం యొక్క ల్యాండ్స్కేప్ సర్వేను చైనా అధికారులు విడుదల చేశారు. చైనా షెంకాకు ద్వీపాన్ని డియోయు ద్వీపం అని పిలుస్తారు. 1972 నుంచి ఈ ద్వీపం తమ నియంత్రణలో ఉన్నదని జపాన్ చెప్తుండగా ఈ ద్వీపం తమ పరిధిలోకి వస్తుందని చైనా వాదిస్తున్నది. చైనా సహజ వనరుల విభాగం షెంకాకుతో పాటు మరో 2 ద్వీపాలపై సర్వేను విడుదల చేసింది. ఈ ద్వీపాన్ని జపాన్ తమ ఆధీనంలో ఉంచుకున్నప్పటికీ చైనా, తైవాన్ 2 తమకు చెందినవంటూ చెప్తున్నాయి. కరోనాతో యుద్ధం చేస్తున్న భారత్కు అగ్రరాజ్యం అమెరికా ఎన్ని కోట్ల డాలర్ల విలువైన వైద్య సామగ్రిని పంపించనున్నట్టు వెల్లడించింది? ఆన్సర్ బి, 10 కోట్లు. కీ పాయింట్స్ చూస్తే కరోనాతో యుద్ధం చేస్తున్న భారత్కు 40కి పైగా దేశాలు సాయం అందించడానికి ముందుకు వచ్చాయని విదేశాంగ శాఖ కార్యదర్శి హర్షవర్ధన్ శ్రింగ్లా వెల్లడించారు. భారత్ని ఆదుకోవడానికి అగ్రరాజ్యం అమెరికా 10 కోట్ల డాలర్ల విలువైన వైద్య సామగ్రిని పంపించనున్నట్టు వెల్లడించింది. వారం రోజుల పాటు విడతల వారీగా ఈ సామగ్రిని పంపనుంది. అమెరికా నుంచి అందనున్న వైద్య సామగ్రి: 1000 ఆక్సిజన్ సిలిండర్లు, 1.5 కోట్ల N95 మాస్కులు, 10 లక్షల ర్యాపిడ్ డయాగ్నోస్టిక్ కిట్లు, 2 కోట్ల ఆస్ట్రాజెనికా టీకా డోసులు. తొలి విడత సాయంగా వైద్య పరికరాలను తీసుకుని అమెరికా నుంచి 3 కార్గో విమానాలు బయలుదేరాయి. రష్యా నుంచి 22 టన్నుల వైద్య సామగ్రి భారత్కు చేరుకుంది. 2 కార్గో విమానాల్లో ఈ సామగ్రి ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకున్నట్లుగా భారత్లో రష్యా రాయబారి నికోలే కుడాపెవ్ తెలిపారు. ఇందులో 20 ఆక్సిజన్ ఉత్పత్తి యూనిట్లు, 75 వెంటిలేటర్లు, 150 మెడికల్ మానిటర్స్, 2 లక్షల మందులు ప్యాకెట్లు ఉన్నాయి. బ్రిటన్ నుంచి 120 ఆక్సిజన్ కాన్సంట్రేటర్స్ భారత్కి చేరుకున్నాయి. నెక్స్ట్ క్వశ్చన్, ఏ దేశ ప్రధానిపై ఎన్నికల నిధుల అక్రమ వినియోగ దర్యాప్తు ప్రారంభిస్తున్నట్లు ఎన్నికల కమిషన్ వెల్లడించింది? ఆన్సర్ బి, బ్రిటన్. కీ పాయింట్స్ చూస్తే బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్పై ఎన్నికల నిధుల అక్రమ వినియోగ దర్యాప్తు ప్రారంభిస్తున్నట్లు యూకే ఎన్నికల కమిషన్ వెల్లడించింది. ప్రధాని అధికారిక నివాసమైన 11 డౌనింగ్ స్ట్రీట్ పక్క వీధిలో ఉన్న బోరిస్కు చెందిన సొంత ప్లాటుకు పలు మరమ్మతులు చేపట్టారు. వీటిలో అధికార పార్టీకి చెందిన నిధులు ఉన్నాయన్నది ఎన్నికల కమిషన్ యొక్క ప్రధాన అభియోగం. నెక్స్ట్ క్వశ్చన్,
థాయిలాండ్లోని బ్యాంకాక్ నుంచి భారత్కు ఎన్ని ఆక్సిజన్ ట్యాంకర్లు చేరుకున్నాయి? ఆన్సర్ బి, 4 ట్యాంకర్లు చేరుకున్నాయి. కీ పాయింట్స్ చూస్తే థాయిలాండ్లోని బ్యాంకాక్ నుంచి భారత్కు 4 ఆక్సిజన్ ట్యాంకర్లు చేరుకున్నాయి. భారత వాయుసేనకు చెందిన ఎయిర్ క్రాఫ్ట్ ద్వారా ఇవి గుజరాత్లోని జామ్నగర్కి చేరుకున్నట్లు అధికారులు వెల్లడించారు. సింగపూర్ నుంచి C-30 ఎయిర్ క్రాఫ్ట్ల ద్వారా 256 ఆక్సిజన్ సిలిండర్లు పశ్చిమ బెంగాల్లోని పనాగఢ్కు చేరుకున్నాయి. అంతేగాక దేశంలో సైతం పలు ప్రాంతాల మధ్య కూడా యుద్ధ విమానాలను ఉపయోగించి ట్యాంకర్లను తరలిస్తున్నారు. ఆగ్రా, హిందోన్, భోపాల్, చండీగఢ్ల నుంచి ఒక్కో సిలిండర్ చొప్పున రాంచీకి తరలించారు. అవేగాక ఇండోర్ నుంచి రాయ్పూర్కు 2 ట్యాంకర్లు, జోధ్పూర్ నుంచి జామ్నగర్కు 2 ట్యాంకర్లు తరలించారు. అమెరికాకు చెందిన ఫైజర్, బ్రిటన్ ఆస్ట్రాజెనికా కోవిషీల్డ్ వ్యాక్సిన్ 1 డోసు తీసుకుంటే కుటుంబ సభ్యుల్లో వైరస్ వ్యాప్తిని ఎంత శాతం మేర తగ్గించవచ్చని బ్రిటన్ అధ్యయనంలో వెల్లడైంది. ఆన్సర్ బి, 50% తగ్గించవచ్చని వెల్లడైంది. కీ పాయింట్స్ చూస్తే వ్యాక్సిన్ సింగిల్ డోస్ తీసుకున్న వారి నుంచి వైరస్ 38 నుంచి 49% వరకు ఇతర కుటుంబ సభ్యులకు వ్యాప్తి చెందడం లేదని ది పబ్లిక్ హెల్త్ ఇంగ్లాండ్ అధ్యయనంలో తేలింది. వ్యాక్సిన్ తీసుకొని వారితో కలిసి తిరిగిన 10 లక్షల మంది వివరాలు తీసుకొని ఆ గణాంకాలతో 24,000 ఇళ్లల్లో వ్యాక్సిన్ తీసుకున్న వారితో కలిసిమెలిసి ఉన్న 57,000 మంది వివరాలను పరిశీలించి చూస్తే వ్యాక్సిన్ తీసుకున్న వారికంటే టీకా తీసుకొని వారి నుంచి ముప్పు అధికంగా ఉంది. టీకా డోసు తీసుకున్న వారు ఒక్కో ఇంట్లో 50% కేసుల వరకు అడ్డుకట్ట వేయగలిగారు. ఇలాంటి సమయంలో ఇంగ్లాండ్ నిర్వహించిన పరిశోధనలు ఆత్మవిశ్వాసాన్ని నింపాయి. నెక్స్ట్ క్వశ్చన్. భారత్లో 2 సార్లు జన్యు మార్పిడికి లోనైన కరోనా వైరస్ ఎన్ని దేశాలకు వ్యాప్తి చెందిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది? ఆన్సర్ సి, 17 దేశాలకు వ్యాప్తి చెందిందని వెల్లడించింది. భారత్లో 2 సార్లు జన్యు మార్పిడికి లోనైన కరోనా వైరస్ 17 దేశాలకు వ్యాప్తి చెందిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ఈ డబుల్ మ్యూటెంట్ వైరస్తోనే భారత్లో కేసులు భారీగా పెరిగిపోయాయి. ఏప్రిల్ 27 నాటికి భారత్ వైరస్ రకం కేసులు 17 దేశాల్లో బయటపడ్డాయని WHO తన వారాంతపు నివేదికలో వెల్లడించింది. ఈ రకం వైరస్ కేసులు ఎక్కువగా భారత్, బ్రిటన్, అమెరికా, సింగపూర్ నుంచి వస్తున్నాయి. వైరస్లకు సంబంధించిన జన్యు మార్పులపై డేటాను సేకరించి భద్రపరిచే GSAD సంస్థ ఈ వివరాలు అందించినట్లు WHO వెల్లడించింది. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల 2 టీకా డోసులు తీసుకుంటే మాస్కులు అక్కర్లేదు అని ఏ దేశం ప్రకటించింది? ఆన్సర్ సి, అమెరికా. కీ పాయింట్స్ చూస్తే అమెరికాలో కరోనా వ్యాక్సిన్ 2 డోసులు తీసుకున్న వారందరూ బయటకు వచ్చినప్పుడు మాస్కులు ధరించనక్కర్లేదని ది సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ మినహాయింపునిచ్చింది. అయితే సమూహాల్లోకి వచ్చినప్పుడు తప్పనిసరిగా మాస్క్ ధరించాలని స్పష్టం చేసింది. ఈ మేరకు కొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది. 2 టీకా డోసులు తీసుకున్న వారంతా బయటకు వచ్చి నడుస్తున్నప్పుడు, పరుగులు పెట్టినప్పుడు, కొండలు గుట్టలు ఎక్కినప్పుడు, బైక్ మీద ఒంటరిగా వెళ్ళినప్పుడు మాస్కులు పెట్టుకోనక్కర్లేదని ది సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ వెల్లడించింది. అయితే పార్టీలు, ఫంక్షన్లు, స్పోర్ట్స్ స్టేడియాలు, ఎక్కువ మంది గుమికూడే ప్రాంతాల్లో మాత్రం మాస్క్ ధరించడం తప్పనిసరి అని పేర్కొంది. అధ్యక్షుడు జో బైడెన్ కూడా ప్రజలందరూ ముందుకు వచ్చి టీకాలు తీసుకొని మాస్క్ లేని ప్రపంచంలో తిరగవచ్చునని పిలుపునిచ్చారు. మాస్కులు అక్కర్లేదని ప్రకటించిన మొట్టమొదటి దేశంగా ఇజ్రాయెల్ నిలిచింది. నెక్స్ట్ క్వశ్చన్. నైట్రోజన్ యంత్రాలతో ఆక్సిజన్ ఉత్పత్తి చేయవచ్చని ఏ IIT శాస్త్రవేత్తలు కనుగొన్నారు? ఆన్సర్ డి, IIT బాంబే శాస్త్రవేత్తలు కనుగొన్నారు. కీ పాయింట్స్ చూస్తే దేశంలో ఆక్సిజన్ కొరతను నివారించేందుకు IIT బాంబే శాస్త్రవేత్తలు వినూత్నమైన పరిష్కారం కనిపెట్టారు. నైట్రోజన్ వాయువును కేంద్రీకరించే యంత్రాన్ని ఆక్సిజన్ కాన్సంట్రేటర్లుగా మార్చారు. నమూనా యంత్రం ఇప్పటికే విజయవంతంగా పరీక్షలు ముగించుకుంది. ప్రెషర్ స్వింగ్ అడ్సార్ప్షన్ టెక్నాలజీతోనే ఈ యంత్రం పనిచేస్తుంది. ఈ యంత్రంతో వాతావరణ పీడనానికి 3.5 రెట్లు ఎక్కువ పీడనంతో 93 నుంచి 96% స్వచ్ఛతతో ఆక్సిజన్ను ఉత్పత్తి చేయవచ్చు. ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు జియోలైట్ అనే పదార్థం సాయంతో నైట్రోజన్, ఇతర వాయువులను తొలగించి
ఆక్సిజన్ను కేంద్రీకరిస్తుంది. నైట్రోజన్ను కేంద్రీకరించే యంత్రాలలో జియోలైట్ స్థానంలో కార్బన్ను ఉపయోగిస్తారు. దేశంలోనే నైట్రోజన్ ప్లాంట్లను ఆక్సిజన్ ఉత్పత్తి కేంద్రాలుగా మార్చగలిగితే సులువుగా ఆక్సిజన్ ఉత్పత్తి చేయవచ్చని పరిశోధనలకు నేతృత్వం వహించిన ప్రొఫెసర్ మిలింద్ ఆత్రే తెలిపారు. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల అంతరిక్ష కేంద్రం మొదటి మాడ్యూల్ను ప్రయోగించిన దేశం ఏది? ఆన్సర్ ఏ, చైనా. కీ పాయింట్స్ చూస్తే చైనా తన కొత్త శాశ్వత అంతరిక్ష కేంద్రం యొక్క కీ మాడ్యూల్ను ప్రయోగించింది. వెన్చాంగ్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి లాంగ్ మార్చ్ 5B రాకెట్ ద్వారా ప్రయోగించారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంకు దీటుగా తమ సొంత అంతరిక్ష కేంద్రం టియాన్హేను నిర్మించేందుకు చైనా నడుం బిగించింది. ప్రస్తుతం కక్షలో ఉన్న ఏకైక అంతరిక్ష కేంద్రం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం. దీని నుంచి చైనాను మినహాయించారు. దాంతో తన పరిశోధనల కోసం శాశ్వత అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించేందుకు చైనా సిద్ధమైంది. 2022 నాటికి తమ సొంత అంతరిక్ష పరిశోధనా కేంద్రాన్ని సిద్ధం చేయాలని చైనా భావిస్తున్నది. టియాంగాంగ్ 1, టియాంగాంగ్ 2 ట్రయల్ స్టేషన్లు సాధారణ మాడ్యూల్స్ వ్యోమగాములు తక్కువ కాలం మాత్రమే ఉండటానికి అనుమతించాయి. కొత్త 66 టన్నుల మల్టీ మాడ్యూల్ టియాంగాంగ్ స్టేషన్ కనీసం 10 సంవత్సరాలు పనిచేయడానికి సిద్ధంగా ఉంది. టియాన్హేను 16.6 మీటర్ల పొడవు, 4.2 మీటర్ల వెడల్పుతో ఏర్పాటు చేసేందుకు చైనా ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇది శక్తి శోధకాన్ని అందించడమే కాకుండా వ్యోమగాములు సందర్శించడం ద్వారా అవసరమైన లైఫ్ సపోర్ట్ టెక్నాలజీస్, లివింగ్ క్వార్టర్స్ కలిగి ఉంటుంది. వచ్చే ఏడాది స్టేషన్ పూర్తయ్యేలోపు కనీసం 10 ఇలాంటి ప్రయోగాలను నిర్వహించి కావలసిన అదనపు పరికరాలన్నింటినీ కక్షలోనికి తీసుకువెళ్లాలని చైనా యోచిస్తుంది. ప్రస్తుతం కక్షలో ఉన్న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం రష్యా, యుఎస్, కెనడా, యూరప్, జపాన్ దేశాల మధ్య సహకారంతో నడుస్తుంది. ఇందులో పాల్గొనకుండా చైనాను నిరోధించారు. 2024 తర్వాత ఐఎస్ఎస్ రిటైర్ కానుంది. దీంతో భూమి కక్షలో ఉన్న ఏకైక అంతరిక్ష కేంద్రంగా టియాన్హే నిలిచిపోనున్నది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటివరకు ఎన్ని గ్రామాలను హర్ ఘర్ జల్గా ప్రకటించారు? ఆన్సర్ ఏ, 1217 గ్రామాలను ప్రకటించారు. కీ పాయింట్స్ చూస్తే ఆంధ్రప్రదేశ్లోని గ్రామీణ ప్రాంతాల్లోని నివాసాలన్నింటికీ కుళాయి కనెక్షన్లు ఇవ్వాలన్న లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 2021-22 ఆర్థిక సంవత్సరం వార్షిక ప్రణాళిక సిద్ధం చేసింది. ఈ వార్షిక ప్రణాళికను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కేంద్రానికి సమర్పించింది. రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లోనే 95.66 లక్షల కుటుంబాలు నివసిస్తుండగా 47.13% కుటుంబాలకు మంచినీటి కుళాయి కనెక్షన్లున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో 32.47 లక్షల కుళాయి కనెక్షన్లు ఇవ్వాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. జల్ జీవన్ మిషన్ కింద గత ఏడాదిన్నర కాలంలో 14.34 లక్షల కుళాయి కనెక్షన్లు ఇచ్చారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలోనే 13 జిల్లాలు 17,044 గ్రామాలను హర్ ఘర్ జల్గా రూపొందించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు 1217 గ్రామాలను హర్ ఘర్ జల్గా ప్రకటించారు. 500 నుంచి 700 డిగ్రీల ఉష్ణోగ్రతల వద్ద వాడి పారేసిన మాస్కులను దహనం చేసే అధునాతన యంత్రాన్ని ఏమని పిలుస్తారు? ఆన్సర్ బి, ఇన్సినరేటర్లు అంటారు. కీ పాయింట్స్ చూస్తే ప్రస్తుత కరోనా కాలంలో గ్రామాలు, పట్టణాలు అన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరూ దాదాపు మాస్కులను ఉపయోగిస్తున్నారు. ఒకసారి వాడి పారేసిన మాస్కుల ద్వారా వైరస్ వ్యాప్తికి అవకాశం లేకుండా వాటిని ఎక్కడికక్కడే శాస్త్రీయ విధానంలో తగలబెట్టడానికి ప్రతి గ్రామానికి ఒక అధునాతన యంత్రాన్ని అందుబాటులో ఉంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆయా యంత్రాల ద్వారా 500 నుంచి 700 డిగ్రీల ఉష్ణోగ్రతల వద్ద వాడి పారేసిన మాస్కులను దహనం చేస్తారు. ఈ సందర్భంగా ఎటువంటి పొగ కూడా రాదు. వీటిని ఇన్సినరేటర్లు అని పిలుస్తారు. మాస్కులతో పాటు సాధారణ రోజుల్లో మహిళలు, ఆడపిల్లలు ఉపయోగించే శానిటరీ నాప్కిన్స్ను ఈ యంత్రాల ద్వారా సురక్షిత మార్గాల్లో తగలబెట్టే వీలుంటుందని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ అధికారులు వెల్లడించారు. అన్ని రకాల బయో వ్యర్థాలను సైతం ఈ యంత్రాల ద్వారా నిర్వీర్యం చేయవచ్చని అధికారులు వెల్లడించారు. ఇప్పటికే 8,000 ఇన్సినరేటర్లను కొనుగోలు చేశారు. ఏపీలో 13,371 గ్రామ పంచాయతీలకు
ఒక్కొక్కటి చొప్పున వీటిని అందుబాటులో ఉంచేందుకు గాను మరో 6,000 దాకా కొనుగోలుకు చర్యలు చేపడుతున్నారు. అన్ని గ్రామాల్లోనూ పూర్తి స్థాయిలో వీటిని వినియోగంలోకి తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఎండి సంపత్ కుమార్ వివరించారు. జగనన్న స్వచ్ఛ సంకల్పం క్లీన్ ఆంధ్రప్రదేశ్ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం గ్రామాలలోనూ ఇంటింటి నుంచి తడి చెత్త, పొడి చెత్త వేర్వేరుగా సేకరించనుంది. ఇందులో వాడి పారేసిన మాస్కులు, నాప్కిన్ ప్యాడ్స్ వంటి వాటిని వేరుగా వర్గీకరించి వాటిని ఈ యంత్రాల ద్వారా నిర్వీర్యం చేస్తారని తెలిపారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి. అదేవిధంగా ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది.